హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రశ్నలు వాటి యొక్క జవాబులు చూద్దాం. భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ FSSAI ఇటీవల తెలంగాణకు చెందిన ఏ దేవాలయాల నైవేద్యం అన్నప్రసాదాలకు నాణ్యతకు సంబంధించి బ్లిస్ఫుల్ హైజీన్ ఆఫరింగ్ టు గాడ్ బోక్ సర్టిఫికెట్ అందించింది? ఆన్సర్ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి, వర్గల్ విద్యా సరస్వతి ఆలయాలు. మిస్ అమెరికా 2024 అందాల పోటీల్లో అగ్రరాజ్యం అందగత్తి కిరీటాన్ని దక్కించుకున్న అమెరికా వాయుసేన అధికారిని? ఆన్సర్ మాడిసన్ మార్స్, 22 ఇయర్స్. ప్రముఖ ఆహార ప్రయాణ గైడ్ టేస్ట్ అట్లాస్ 2023-24 సంవత్సరాలకు గాను ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైనదిగా ఏ రకం బియ్యం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ భారత్లో పండించే బాస్మతి బియ్యం. ఎలిజబెత్ బోర్న్ రాజీనామా చేయడంతో ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ఓ 34 ఏండ్ల యువకుడిని ప్రధానిగా నియమించాడు. ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా నియమితుడైన అతి పిన్న వయస్కుడిగా వార్తల్లో నిలిచిన ఆ యువకుడి పేరు? ఆన్సర్ గాబ్రియల్ అటల్. రువాండా, నైజీరియా, కెన్యా, ఐర్లాండ్, శ్రీలంక క్రికెట్ జట్లపై T20 పోటీల్లో వరుసగా 5 అర్ధ సెంచరీలు చేసి ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్గా అరుదైన రికార్డు సాధించిన జింబాబ్వే జట్టు సారథి? ఆన్సర్ సికిందర్ రజా. నెక్స్ట్ క్వశ్చన్. భూమి మీద అతి ఎత్తైన భవనం అనగానే దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా గుర్తుకు వస్తుంది. సౌదీ అరేబియాలోని 1000 మీటర్ల ఎత్తుతో బుర్జ్ ఖలీఫాను మించిన ఆకాశ హర్మ్యాన్ని నిర్మించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ భవనం ఏది? ఆన్సర్ జెద్దా టవర్స్, జెద్దాలో నిర్మించనున్నారు. శత్రువులకు వణుకు పుట్టించే అత్యాధునిక రైఫిల్ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసింది. 4 కిలోల బరువు, 500 మీటర్ల రేంజ్ కలిగిన ఆ రైఫిల్ పేరేంటి? ఆన్సర్ ఉగ్రం. హిందుస్థానీ సంగీతానికి చెందిన రాగా, ఖయల్, రుమ్రీ, గజల్, భజన్, తరానా ప్రక్రియలను తన గళంలో పలికించిన ఓ ప్రసిద్ధ గాయని జనవరి 13న మరణించారు. సంగీత నాటక అకాడమీ, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలను గెలుచుకున్న ఆ గాయని పేరు? ఆన్సర్ డాక్టర్ ప్రభా ఆత్రే. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ రేటింగ్స్లో 9.2 పాయింట్లతో 2023లో అత్యధిక రేటింగ్ సాధించిన భారతీయ చిత్రంగా ఏ సినిమా రికార్డు సాధించింది? దీనికి ఓపెన్ హైమర్ కంటే కూడా ఎక్కువ రేటింగ్ వచ్చింది. ఆన్సర్ వినోద్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన 12th ఫెయిల్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల తైవాన్ దేశంలో ఎన్నికలు జరిగాయి. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఫోరం పార్టీ 3వసారి విజయం సాధించింది. ఈ క్రమంలో తైవాన్ అధ్యక్షుడిగా ఎన్నికైన చైనా వ్యతిరేక నాయకుడు ఎవరు? ఆన్సర్ విలియం లాయ్ చింగ్ టే. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి,
అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. టెన్నిస్ ఆల్ ఆఫ్ ఫేమ్లో తాజాగా చోటు పొందిన ఇద్దరు భారత టెన్నిస్ క్రీడాకారులు ఎవరు? ఆన్సర్ విజయ్ అమృతరాజ్, లియాండర్ పేస్. మన రాజ్యాంగం మన గౌరవం ప్రచారాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ జగదీప్ ధంకర్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల డిజిటల్ ఫోరెన్సిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ గుజరాత్. ఇటీవల ఉమ్మడి ప్రత్యేక దళాలు భారతదేశం మరియు ఏ దేశం మధ్య హిమాచల్ ప్రదేశ్లో ఖంజర్ వ్యాయామం ప్రారంభించాయి? ఆన్సర్ కిర్గిస్తాన్. ప్రతి సంవత్సరం పరాక్రమ్ దివాస్ ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ జనవరి 23. ఇటీవల మిడతల ముప్పును ఎదుర్కోవడానికి భారతదేశం 40,000 లీటర్ల మలాథియాన్ను ఏ దేశానికి పంపింది? ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్. ఇటీవల వార్తల్లో కనిపించే డిసీజ్ ఎక్స్ కింది వాటిలో దేనికి సంబంధించింది? ఆన్సర్ భవిష్యత్ మహమ్మారి కోసం ఊహాజనిత వ్యాధికారకం. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంతమంది పద్మశ్రీ అవార్డు అందుకున్నారు? ఆన్సర్ తెలంగాణకు 5, ఆంధ్రాకు 1 పద్మశ్రీ అవార్డు లభించింది. ప్లీజ్ ఫ్రెండ్స్, మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్? ఆన్సర్ రాజీవ్ గాబా. ఏ దేశానికి చెందిన జారా అనే 4 ఏళ్ల చిన్నారి సముద్ర మట్టానికి సుమారు 17,500 అడుగుల ఎత్తులో ఉండే ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు చేరుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది? ఆన్సర్ చెక్ రిపబ్లిక్. గాంధీ ఎ లైఫ్ ఇన్ 3 క్యాంపెయిన్స్ అనే పుస్తక రచయిత? ఆన్సర్ ఎంజే అక్బర్. అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడి విగ్రహం రూపొందించిన వారు అరుణ్ యోగిరాజ్. అయితే ఆ విగ్రహం ఎత్తు ఎంత? ఆన్సర్ 51 అంగుళాలు. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ జానిక్ సిన్నర్. ఇటీవల భారతదేశం ఏ దేశాన్ని అధిగమించి ప్రపంచవ్యాప్తంగా 4వ అతిపెద్ద ఈక్విటీ మార్కెట్గా అవతరించింది? ఆన్సర్ హాంకాంగ్. భారత సైన్యంలో సుబేదార్ హోదా పొందిన మొదటి మహిళ ఎవరు? ఆన్సర్ ప్రీతి రజక్. భారత వైమానిక దళం నిర్వహించిన ఎక్సర్సైజ్ డెజర్ట్ నైట్లో ఏ 2 దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఫ్రాన్స్ మరియు యుఏఈ. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. ఇండియా ఈజిప్ట్ ఉమ్మడి ప్రత్యేక దళాల వ్యాయామం సైక్లోన్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ అన్సాస్, ఈజిప్ట్. ఇటీవల గ్రాండ్ ప్రిక్స్ డి ఫ్రాన్స్లో రవి దహియా ఏ పథకాన్ని గెలుచుకున్నాడు? ఆన్సర్ కాంస్య పథకం. ఇటీవల మామనీ ఫుడ్ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ లడక్. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో
ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ ఎవరు? ఆన్సర్ తన్మయ్ అగర్వాల్ ఫ్రమ్ హైదరాబాద్ వర్సెస్ అరుణాచల్ ప్రదేశ్ మ్యాచ్లో 160 బాల్లో 323 పరుగులు సాధించి ఈ రికార్డు నెలకొల్పాడు. ఇవి ఫ్రెండ్స్ కొన్ని కరెంట్ అఫైర్స్లోని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.